ఈ మధ్య హైడ్రా అనేది చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైడ్రా యొక్క మూల కారణం, మూలం ఆతంది ఏంటి అంటే ఈ యొక్క నాలాలు, చెరువులు వీటిని ఎంక్రోచ్మెంట్ కాకుండా ఎంక్రోచ్మెంట్ అయిన వాటిని కూడా నిర్మూలిస్తూ వాటిని ఒక నాలాలకి సరి అయిన వాటర్ కి దారి కల్పించడం ముఖ్యమైన ధ్యేయం. సో ఆ విధంగా చాలా వరకు పాతకాలంలో ఎక్కడైతే నాలాలు ఉన్నాయో, ఎక్కడైతే చెరువులు ఉన్నాయో వాటిని అసలు కనిపించకుండా కనుమరుగు చేస్తున్నారు. ఒకరు కట్టుకున్నారంటే ఆయన కట్టుకున్నాడు కదా అని ఇంకొకరు కట్టుకోవడం, ఆ తర్వాత ఒకరు వచ్చి దాన్ని లేఅవుట్ చేయడం, ప్లాట్లు అమ్మడం, ఆ చెరువుని అసలు కనబడకుండా బిల్డింగ్లు కట్టేయడం, అటువంటి ఎన్నో జరిగినాయి కొన్ని సంవత్సరాల నుంచి. కానీ ఈ హైడ్రా అనేది ఇంతకు ముందు వేరే పేరు ఉండొచ్చు, కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో హైడ్రా అనేది వచ్చి ఈ యొక్క నాలాల పక్కన మరియు ఈ యొక్క చెరువుని చుట్టూ కూడా ఇల్లు కట్టేసుకొని వాళ్ళు చెరువుని అసలు కనుమరుగయ్యేటట్టు చేస్తూ డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్ లో మూసీ నది పక్కన కూడా చాలా వరకు ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. ఆ యొక్క మూసీ నదిలో ఒకప్పుడు వర్షాలు పడ్డాయి అంటే వర్షాకాలంలో గండిపేట్ అనే చెరువు నిండి దాంట్లో నుంచి గేట్స్ ఎత్తేసారంటే మొత్తం మూసీలో నీరు చూసేవాళ్ళం. కానీ ఈ ఇల్లు, ఈ షెడ్లు ఇటుపక్క అటుపక్క ఉండడం వల్ల అసలు మూసి నదియే కనబడకుండా పోతుంది. అసలు చూడాలంటే వాటర్ లేదు, నది ఎక్కడుంది ఇక్కడ? అంత మురికి, ఈ నాలాలన్నీ, ఈ మురికి మోరీలన్నీ దాంట్లో కలిపేసి ఆ మురికి నాలాగా మారిపోయింది. దాని చరిత్ర ఎవరికి తెలియకుండా పోయింది. కాబట్టి ఆ యొక్క ఎంక్రోచ్మెంట్స్ ఆఫ్ నాలా అండ్ రివర్, చెరువు, దాన్ని నిర్మూలించడం అనేది అది మంచి పనే.